అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. డెలివరీ బాయ్స్ అనగానే ప్రతి ఒక్కరిలో ఓ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎలాంటి వాతావరణం ఉన్నా ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే ఫుడ్ తీసుకొస్తారని, మనం బయటకు వెళ్లకున్నా ఆకలి తీరుస్తారని అనుకుంటాం. అయితే ఓ డెలివరీ బాయ్ మాత్రం అత్యుత్సాహం చూపించాడు. చేసిన కష్టానికి వచ్చే జీతం సరిపోలేదో ఏంటో సైడ్ ట్రాక్ ఎక్కాడు. ఓ కన్నింగ్ ప్లాన్ వేసి టోటల్గా బుక్ అయిపోయాడు. అసలేం జరిగిందంటే, ఫుడ్ డెలివరీ ఇప్పుడు చాలా మంది కామన్ అయిపోయింది. ఎక్కడుండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా నిమిషాల్లో మన ముందుకు మనం కోరిన ఫుడ్ ఉంటుంది. ఇందులో ఎక్కువ కష్టం డెలివరీ బాయ్స్దే ఉంటుంది. వాతావరణంతో సంబంధం లేకుండా డెలివరీలు చేస్తుంటారు. కాస్త టిప్ ఇస్తే సంతోషపడిపోతారు. రేటింగ్ ఇవ్వండి ప్లీజ్ అని అడగడంలోనే వారు పడుతున్న కష్టం తెలుస్తుంది. ఇలా ఎంతో కష్టపడే వారిని చూసి ముచ్చట పడాలి. ఇలా కన్నింగ్ ప్లాన్ వేసి డబ్బులు దొబ్బేసే వారిపై కోపం తెచ్చుకోవాలో అర్థం కాదు. సికింద్రాబాద్ కు చెందిన సందీప్ బీటెక్ చేసి గత కొంతకాలంగా స్విగ్గీలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. కష్టపడి సంపాదిస్తున్న డబ్బులు సరిపోలేదో ఏంటో ఈజీ మనీ కోసం ఓ ప్లాన్ వేశాడు. కార్ఖానాలోని గ్రిల్ 9 హోటల్ పేరు మీద ఫ్రాంచైజీ తెచ్చి ఫుడ్ ఆర్డర్లు తీసుకున్నాడు. నకిలీ పాన్ కార్డ్, నకిలీ జీఎస్టీ, ఫుడ్ లైసెన్స్తో హోటల్ పేరుపై మరో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత అతని ప్లాన్ అమల్లోకి తెచ్చాడు. ఒరిజినల్ గ్రిల్ 9 హోటల్ నుంచి స్విగ్గీ ద్వారా సందీప్ ఫుడ్ ఆర్డర్ తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. ఆ ఫుడ్ డెలివరీ ఇవ్వగానే ఆ డబ్బులు తన అకౌంట్లోకి వెళ్లేలాగా ప్లాన్ చేసుకున్నాడు. ఇలా రంజాన్ మాసం నుంచి చేస్తూ వస్తున్నాడు. ఇక ఇదే ప్లాన్ను జొమాటోలోనూ అమలు చేయాలనుకున్నాడు. కానీ గ్రిల్ 9 యజమాని మారుతున్నట్లు జొమాటో నుంచి ఏకంగా యజమాని మెసేజ్ రావడంతో అతను అప్రమత్తమయ్యాడు. ఆరాతీగా అసలు విషయం బయటపడింది. సందీప్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆర్డర్స్ ఇచ్చి ఆ డబ్బులు తన అకౌంట్లో పడేలాగా చేస్తున్నాడని గుర్తించారు. వెంటనే హోటల్ యాజమాన్యం కార్ఖానా పోలీసులను ఆశ్రయించగా అప్పటికే సందీప్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని పరారైన సందీప్ ను పట్టుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. బీటెక్ చదివాడు. ఉద్యోగం రాక డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అలా కష్టపడుతున్న అతనిపై అందరికీ సాఫ్ట్ కార్నర్ ఉండేది. కానీ ఇప్పుడు ఇలాంటి చీఫ్ ట్రిక్ వాడి అసలుగే మోసపోయాడు. సందీప్ జైలు పాలయ్యాడు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.